భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ దినోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ హాజరై ఉత్సవ కమిటీ నిర్వాహకులతో కలిసి స్టెప్పులు వేసి వారిని ఉత్సాహపరిచారు. అంతకుముందు పట్టణంలోని కయేష్ నగర్ బౌద్ధ విహార్ నుంచి స్థానిక బస్టాండ్ వరకు బ్యాండ్ మహిళల మధ్య బౌద్ధ ఉపాసకులు ఉత్సవ కమిటీ సభ్యులు నృత్యాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామచందర్ మహాత్మే, బౌద్ధ ఉపాసకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాడినో ఏ హక్కుల కోసమైతే జీవితాంతం వివక్షను ఎదుర్కొని ఎదురొడ్డి పోరాడి నిలిచి గెలిచిండ్రో ఆ మహనీయుని పాదాలకు నమస్కారం చేస్తూ మీ అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనము ప్రతి సంవత్సరము ఇది సెలబ్రేట్ చేసుకొని 4 పూలదండలు వేసుకుంటూ 4 మంచి కబుర్లు చెప్పుకుంటున్నాం, మంచిదే ఇది. కానీ మన ప్రాంతంలో